సోలిన వేళలలో మనకు బలము లేనప్పుడు, ఏ ఆధారము, ఏ దిక్కు, ఏ ఆశ్రయము మనకు లేనప్పుడు మనను దర్శించి, మనల్ని ఆదరించి, మనల్ని బ్రతికించింది దేవుని కృపావాక్యమే. ఎన్నో మార్లు మనము గాయపడి ఉన్న సమయంలో, గాఢాంధకారమైన పరిస్థితుల గుండా వెళ్తున్న సమయంలో మనల్ని ధైర్యపరిచి, మన ప్రాణములకు నెమ్మదినిచ్చి, మనల్ని నేటికి సజీవులుగా నిలిపింది ఆ కృప కలిగిన దేవుని వాక్యమే. కనుక ఆ దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ నీ హృదయం ముందు దాచుకొనుము, దానిని భద్రంగా కాపాడుకొనుము. వాక్యాన్ని అనుసరించి జీవించుటలోను, ఆ వాక్యాన్ని అనేకులకు ప్రకటించుటలోను ఇతరులకు మాదిరికరంగా ఉండుము, దీవెనకరంగా ఉండుము. ఆ వాక్యం ముందు అనుదినము ధ్యానిస్తూ, ఆనందిస్తూ దేవునిలో ఎదుగుము, ఆయన నామమును ఘనపరచుము. అది నీకు ఎంతో దీవెన, ఆశీర్వాదం. హల్లెలూయా.